మీరెప్పుడైనా ఆలోచించారా? ప్రతి రాత్రి మీరు నిద్రలోకి జారుకున్నప్పుడు అసలు మీరు ఎక్కడికి వెళ్తారని? మీ శరీరం మంచం మీద ఉంటుంది, కానీ మీ ఆత్మ ఏ తెలియని లోకంలో తిరుగుతుందో. కలల ప్రపంచంలో లాజిక్ పనిచేయదు. అక్కడ సమయం ఆగిపోతుంది. నిజాం తాలూకు ముసుగు తొలగిపోతుంది. అక్కడ మీరు కొన్నేళ్ల క్రితం చనిపోయిన వారిని కలుస్తారు. మీరు ఎప్పుడూ చూడని ప్రదేశాలను చూస్తూ ఉంటారు. కొన్నిసార్లు మీరు చూసే దృశ్యాలు రేపటి నిజాలుగా మారుతూ ఉంటాయి. ఇదెలా సాధ్యం? కలలు మన మెదడు ఆడే ఆట, లేక వేరే ఏదో ప్రపంచానికి మనల్ని కలిపే ద్వారమా? సైన్స్ ప్రకారం కలలు అనేవి మెదడులో జరిగే ఒక సాధారణ చర్య. కానీ అదే నిజమైతే మనిషికి కలల్లో భవిష్యత్తు ఎందుకు కనిపిస్తుంది? వేల ఏళ్ల క్రితం ఋషులు, రాజులు కూడా కలల ఆధారంగానే తమ తలరాతల్ని ఎందుకు నిర్ణయించుకునేవాళ్లు? ఒకవేళ కలలను అర్థం చేసుకోగలిగితే మనిషి తన జీవితాన్ని తానే మార్చుకోగలరా? మన అదృష్టాన్ని, నిజాన్ని, చివరకు మరణాన్ని కూడా మార్చగలిగే తాళం చెవి కలల్లోనే దాగి ఉండొచ్చు. ఈరోజు మనం ఆ చీకటి లోతుల్లోకి వెళదాం. అక్కడ ప్రతి కల ఒక పజిల్లా ఉంటుంది. ప్రతి నిద్ర ఒక ప్రయాణం, ప్రతి రాత్రి ఒక తెలియని తలుపు. సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఇప్పుడు మీరు వినబోయే విషయాలు మీ కలలంటే మీకే భయం పుట్టేలా చేస్తాయి. మీకొచ్చే ప్రతి కల యాదృచ్ఛికం కాదు, అందులో ఒక రహస్యం దాగి ఉంది. ఈరోజు మనం దాన్ని తెలుసుకుందాం. అయితే మనం ముందుగా వెళ్లే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రాత్రి నిశ్శబ్దం, చుట్టూ చీకటి, కిటికీ నుంచి వచ్చే చల్లటి గాలి, మెల్లగా నిద్రలోకి జారుకుంటున్న కళ్ళు. సరిగ్గా ఇక్కడే ఒక ప్రయాణం మొదలవుతుంది. ఇది మన జీవితంలోని అతిపెద్ద రహస్యం. ఎందుకంటే నిద్ర అనేది కేవలం శరీరానికి విశ్రాంతి మాత్రమే కాదు, అది ఆత్మకు సంబంధించిన విషయం. మీరు గమనించే ఉంటారు, కొన్నిసార్లు నిద్ర ఎంత గాఢంగా ఉంటుందంటే సమయం కూడా తెలీదు. ఒక్క క్షణం కళ్ళు మూస్తాం, మరుసటి క్షణమే తెల్లారిపోతుంది. కానీ కొన్నిసార్లు నిద్రలో మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. మీకు తెలియని ప్రదేశాలు, తెలియని మనుషులు కనిపిస్తారు. ఇవే కలలు, డ్రీమ్స్. అసలు ఈ కలలు అంటే ఏంటి? మనిషి గాఢ నిద్రలో ఉన్నప్పుడు మెదడు పనితీరు మారుతుందని సైన్స్ చెబుతోంది. REM స్లీప్ సమయంలో మెదడు చాలా చురుగ్గా మారి కొన్ని దృశ్యాల్ని సృష్టిస్తుంది. కానీ ఇవి కేవలం సాధారణ దృశ్యాలే అయితే కొన్ని కలలు నిజం ఎందుకు అవుతాయి? భవిష్యత్తులో జరగబోయే విషయాలు ముందే కలలో ఎందుకు కనిపిస్తాయి? ఇదే అసలైన రహస్యం. ఎన్నో ఏళ్లుగా ఋషులు కలలు 2 రకాలని నమ్ముతారు. ఒకటి కేవలం మెదడు అలసట లేదా జ్ఞాపకాల వల్ల వచ్చేది. రెండవది నేరుగా ఆత్మ నుంచి వచ్చేవి. వీటిని సంకేతాలు లేదా భవిష్యవాణి అని పిలుస్తారు. చరిత్రను చూస్తే ఈజిప్ట్ రాజులైనా, భారతీయ రాజులైనా కలలను దైవ సందేశాలుగా భావించారు. ఎన్నో యుద్ధాల ఫలితాలను కలలు మార్చేశాయి. ఎందరో రాజుల కలల ఆధారంగానే కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ప్రతి మనిషి తన కలలను అర్థం చేసుకోగలరా? కలల్లో దాగున్న సంకేతాలు నిజంగా మన జీవితాన్ని మలుపు తిప్పుతాయా? ఒక్కసారి ఆలోచించండి. మీరు తెలియని వ్యక్తి కలలో కనిపించండి, మరుసటి రోజే అదే వ్యక్తి నిజ జీవితంలో మీకు ఎదురుపడ్డం ఎన్నిసార్లు జరుగుంటుంది? ఎప్పుడైనా ఏదో ప్రమాదం జరిగినట్లు కల రావడం, కొద్ది రోజులకే అది మీ కళ్ల ముందే ఆవిష్కృతం కావడం, ఇదంతా యాదృచ్ఛికమా? కాదు. ఒక కల వెనుక ఉన్న రహస్యం. మనిషి నిద్రపోతున్నప్పుడు ఆత్మ శరీరాన్ని దాటి బయటకు వెళుతుందని పురాతన గ్రంథాలు చెబుతున్నాయి. ఆత్మ ఒక కనిపించని లోకంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ గతం, వర్తమానం, భవిష్యత్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. అక్కడ సమయానికి, దూరానికి ఎలాంటి హద్దులు ఉండవు. అక్కడ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. విశ్వాసానికి సంబంధించిన అనంతమైన పుస్తకంలా అందులో ప్రతి జీవిత కథ ముందుగానే రాసి ఉంటుంది. కళ అనేది ఆ పుస్తకంలోని పేజీలను చూపే ఒక చిన్న దృశ్యం మాత్రమే. కళ అనేది మన ఆత్మకు అద్దం లాంటిదని గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ చెప్పాడు. నిద్రలో ఆత్మ సూక్ష్మ శరీరం ద్వారా విశ్వమంతా ప్రయాణిస్తుందని భారతీయ యోగులు నమ్మేవారు. మనం మెలకుగా ఉన్నప్పుడు అర్థం చేసుకోలేని విషయాలను మన అంతర్మథనం కలల ద్వారా చూపిస్తుందని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు. ఇప్పుడు అసలైన రహస్యాన్ని బయటపెడదాం. కొన్నిసార్లు కలలు మనల్ని భయపెడతాయి. భయంకరమైన దృశ్యాలు, ఎవరో తరుముతున్నట్లు, చీకటి, కింద పడిపోవడం, నీటిలో మునిగిపోవడం, ఇలా ఏవేవో. ఇవన్నీ మన లోపల దాగి ఉన్న భయాలు, అసంపూర్ణత లేదా బయటకు చెప్పలేని బాధకు సంకేతాలు. మన అంతర్మథనం ఈ విషయాలను కలల రూపంలో బయటకు తెస్తుంది. కానీ కొన్నిసార్లు కలలు ఎంత లోతుగా ఉంటాయంటే అవి భవిష్యత్తును చెప్పేలా ఉంటాయి. వీటిని ప్రికాగ్నిటివ్ డ్రీమ్స్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయి. ఒకరు కలలో ఓడ మునిగిపోవడం చూశారు. కొద్ది రోజులకే టైటానిక్ లాంటి ఘోర ప్రమాదం జరిగింది. మరొకరు కలలో భూకంపం వచ్చినట్లు చూశారు. నిద్ర లేవగానే నిజంగానే భూమి కంపించింది. ఇదంతా కేవలం మెదడు ఊహేనా, లేక మన ఆత్మ నిజంగానే భవిష్యత్తును చూస్తోందా? ఫ్రెండ్స్, ఇక్కడి నుంచే కలల అసలైన ఆట మొదలవుతుంది. ఎందుకంటే కలలు కేవలం చూడ్డానికి మాత్రమే కాదు, వాటిని చదవాలి, డీకోడ్ చేయాలి. ప్రతి కల ఒక కోడ్ లాంటిది. అది మన ఆత్మ మనకిచ్చే సందేశం. కానీ మనం దాన్ని వింటున్నామా? లేదు. ఎందుకంటే నిద్ర లేవగానే మనం కలలను మర్చిపోతాం. ఉదయం లేవగానే కలను గుర్తు చేసుకోవడానికి మీరు ఎన్నిసార్లు ప్రయత్నించుంటారు?
కానీ కొన్ని సెకన్లలోనే అంతా మాయమైపోతుంది. ఇది యాదృచ్ఛికంగా జరగదు. మన జీవితానికి ఎంత అవసరమో అంతే మనకు గుర్తుండేలా ఆ అంతర్మదనం చేస్తుంది. మరి కలలను పూర్తిగా గుర్తుపెట్టుకుని వాటి రహస్యాన్ని తెలుసుకోవడానికి ఏదైనా మార్గం ఉందా అంటే ఉంది. దాన్నే లూసిడ్ డ్రీమింగ్ అంటారు. లూసిడ్ డ్రీమింగ్ అంటే కలలో ఉన్నప్పుడు కూడా అది కల అని మనిషికి తెలియడం. ఇక్కడి నుంచి పరిస్థితి పూర్తిగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ కలను నియంత్రించవచ్చు. మీరు గాలిలో ఎగరొచ్చు, సమయాన్ని ఆపొచ్చు, మీ తలరాతను కూడా మార్చుకోవచ్చు. చరిత్రలో ఎందరో యోగులు, రహస్యవాదులు ఈ పద్ధతిని వాడారు. లూసిడ్ డ్రీమింగ్ ద్వారా ఆత్మ నేరుగా విశ్వంతో మాట్లాడగలదని, ఆత్మశక్తులను కలుసుకోగలదని, భవిష్యత్తును తెలుసుకుని ఆ జ్ఞానాన్ని నిజ జీవితంలోకి తీసుకురాగలదని వాళ్ళు నమ్మేవారు. ఆధునిక సైన్స్ కూడా లూసిడ్ డ్రీమింగ్ మీద పరిశోధనలు చేసి మీ మెదడులో ఉండే స్థితి అద్భుతమైన శక్తిగా మారుతుందని చెప్తోంది. కొందరు దీన్ని ఆస్ట్రాల్ ప్రొజెక్షన్ అని, అంటే ఆత్మ శరీరం నుంచి బయటకు రావడం అని పిలుస్తారు. కలలను సరిగ్గా అర్థం చేసుకుంటే మనిషి తన జీవితాన్ని మార్చుకోగలడా? జబ్బులను నయం చేసుకోవడం, రాబోయే ప్రమాదాల్ని పసిగట్టడం, తన అదృష్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం సాధ్యమేనా? జవాబు మాత్రం అవును. కానీ దీనికి కఠినమైన సాధన, ఆత్మ ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకునే శక్తి కావాలి. ఇక్కడే కలల అసలైన వేట మొదలవుతుంది. ఎందుకంటే కలలో కనిపించే ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. నీరు కనిపిస్తే భావోద్వేగంగా సంకేతం, మంటలు కనిపిస్తే కోపం లేదా మార్పుకు సంకేతం, పాము కనిపిస్తే ప్రమాదం లేదా గుప్త శక్తికి సంకేతం, చనిపోయిన వ్యక్తి కనిపిస్తే ఆత్మ సందేశం లేదా అసంపూర్ణ బంధం అని అర్థం. ఇవన్నీ విశ్వం మనకు చూపించేదానికి సంకేతాలు. కానీ ఆధునిక మనిషి వాటిని పట్టించుకోకపోవడం మనం చేస్తున్న పెద్ద తప్పు. రాత్రి చీకటి మనల్ని నిద్రపోమ్మని పిలవదు, ఒక కనిపించని ప్రయాణానికి నెడుతుంది. కళ్ళు మూసుకున్నప్పుడు మనం విశ్రాంతి తీసుకుంటున్నామని అనుకుంటాం, కానీ నిజానికి మన చేతన మేల్కొనే ఉంటుంది. మీరెప్పుడైనా గమనించారా? కొన్ని కలల ప్రభావం ఎంత బలంగా ఉంటుందంటే నిద్ర లేచిన తర్వాత కూడా కొన్ని గంటల పాటు ఆ భావన మనసులోనే ఉండిపోతుంది. కొన్నిసార్లు భయం, మరికొన్నిసార్లు సంతోషం, ఇంకొన్నిసార్లు ఒక వింత నిశ్శబ్దం మనల్ని ఆవహిస్తాయి. ఏదో కనిపించని శక్తి మనలో తన ముద్ర వేసినట్లు అనిపిస్తుంది. సరిగ్గా ఇక్కడే ప్రాచీన నాగరికతలు కలల గురించి తెలుసుకోవడం మొదలు పెడతాయి. ఈజిప్ట్ ఆలయాల్లో రాళ్లపై చెక్కిన శాసనాలు అక్కడ డ్రీమ్ టెంపుల్స్ ఉండేవని చెబుతున్నాయి. ప్రజలు అక్కడికి వెళ్లి నిద్రపోయి తమకొచ్చిన కలలను పూజారులకు చెప్పేవారు. ఆ పూజారులు ఆ కలలను అర్థం చేసుకుని దేవుడు ఏం సందేశం పంపాడో వివరించేవారు. రాజుల యుద్ధాలు, పంటల భవిష్యత్తు, చివరకు దేశ విధానాలు కూడా కలల ద్వారానే ఆధారపడేవి. భారతదేశంలో కూడా ఇదే పద్ధతి ఉండేది. స్వప్నశాస్త్రం అనే గ్రంథంలో ఏ కలకు ఏమర్థమో చెబుతారు. ఎవరైనా కల్లో పాలు చూస్తే సంపదొస్తుందని అర్థం. విరిగిపోయిన ఇల్లు కనిపిస్తే ఏదో చెడు జరుగుతోందని, నీటిలో మునిగిపోతున్నట్టు కనిపిస్తే మానసిక సంఘర్షణకు గురవుతానని నమ్మేవారు. వీటన్నిటి వెనుక ఒక బలమైన నమ్మకం ఉంది. కళ అనేది భ్రమ కాదు, అది విశ్వం పంపే సందేశం. చరిత్రలోని అతిపెద్ద సంఘటనల వెనుక కూడా కలల పాత్ర ఉంది. అబ్రహం లింకన్ తాను చనిపోవడానికి కొన్ని రోజుల ముందు కలలో తన శవాన్ని తానే శవపేటికలో చూసుకున్నాడట. మహారాణా ప్రతాప్ సైన్యం ఎన్నోసార్లు కలల సంకేతాల ఆధారంగానే యుద్ధ వ్యూహాలు మార్చుకుంది. ఆధునిక కాలంలో కూడా ఎన్నో శాస్త్రీయ ఆవిష్కరణలకు కలలే పునాది వేశాయి. డాక్టర్ ఫెడరిక్ కకూలే బెంజీన్ నిర్మాణాన్ని కలలోనే చూశాడు. ఒక పాము తన తోకను తానే తింటూ గుండ్రంగా మారడం ఆయనకు కల్లో కనిపించింది. డాక్టర్ నీల్స్ బోర్ పరమాణువుల నమూనాలను కల్లోనే చూశాడు. ఇదంతా కేవలం ఊహ కాదు, ఇది సబ్కాన్షియస్ మైండ్ చేసే మ్యాజిక్. మనం మెలకువగా ఉన్నప్పుడు చూడలేని నిజాన్ని నిద్రలో చూపిస్తుంది. ఇప్పుడు మనం కలల్లో భయపెట్టే చీకటి కోణంలోకి వెళదాం. ఎప్పుడైనా ఎవరో తెలియని వ్యక్తి మిమ్మల్ని తరుముతున్నట్టు అనిపించిందా? మీరు పరిగెడుతున్నారు కానీ కాళ్ళు బరువుగా మారిపోతున్నాయా? లేదా ఎప్పుడూ కింద పడిపోతున్నట్లు కానీ నేలను మాత్రం తాకనట్లు అనిపిస్తుందా? ఇవి కేవలం భయాలు కాదు, సంకేతాలు. ఎవరైనా తరమడం అంటే మీ జీవితంలో పరిష్కారం కాని భయం లేదా ఒత్తిడి ఉందని అర్థం. కింద పడ్డమంటే నియంత్రణ కోల్పోవడం లేదా ఓటమికి సంకేతం. చనిపోతున్నట్లు అనిపిస్తే జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుందని అర్థం. స్లీప్ పెరాలసిస్ లాంటివి కూడా కలతో ముడిపడి ఉంటాయి. నిద్రలో ఉన్నట్టుండి శరీరం కదలదు, ఊపిరి ఆడదు, గదిలో ఏదో కనిపించని నీడ ఉన్నట్లు అనిపిస్తుంది. సైన్స్ దీన్ని నిద్రకు మెలకువకు మధ్య ఉండే పరిస్థితి అంటుంది. కానీ ఆధ్యాత్మికంగా దీన్ని ఆత్మల దాడి అని కూడా నమ్ముతారు. ఏది నిజమనేది ఇప్పటికీ రహస్యమే. ఒకవేళ కలలు మెదడు ఆడే ఆట కాకుండా నిజంగానే మనల్ని వేరే లోకానికి తీసుకువెళ్తే ఎలా ఉంటుంది? క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం విశ్వంలో అనంతమైన కోణాలున్నాయి. అదే నిజమైతే కలలు మనకు సమాంతర ప్రపంచాన్ని చూపిస్తూ ఉండొచ్చు. ఎప్పుడైనా కలలో మీకు రాని భాషలో మాట్లాడడం లేదా మీరు ఎప్పుడూ వెళ్ళని ప్రదేశంలో తిరుగుతున్నట్లు, అక్కడ ప్రతి రాయి మీకు తెలుసున్నట్లు అనిపించిందా? ఇది డేజావో లేదా జ్ఞాపకాల ఆట మాత్రమే కాదు, మీరు ఆ దృశ్యాన్ని ముందే కలలో చూసుండొచ్చు. చాలామంది కలల్లో తమ గత జన్మల జ్ఞాపకాలను చూస్తారని నమ్ముతారు. తెలియని ప్రదేశం సొంతం అనిపించడం, తెలియని వ్యక్తితో బంధం అనిపించడం గత జన్మ జ్ఞాపకాలు కావచ్చు.
ఇవి నిద్రలో ఆత్మ నుంచి బయటకు వస్తాయి.